ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంత అవుతుందని చెప్పారనమాట. ఎక్స్పెక్టెడ్ ఇంట్లో అనమాట. సో ఇదైతే నెంబర్ అనమాట బ్రేక్ ప్యాడ్స్ది. ఎవరైనా ఆఫ్లైన్లో తీసుకోవాలా వేరే దగ్గర చేంజ్ చేయాలంటే చూసుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే రెండు బ్రేక్ ప్యాడ్స్కి సేరి 700 అయితే ఛార్జ్ చేస్తారనమాట. ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఒక 850 అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి ఉండొచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము ఏథర్ సెకండ్ సర్వీస్కి అయితే ఇవ్వబోతున్నాం అనమాట. చూస్తున్నాం కదా ఇక్కడ ఏథర్ అయితే మన దగ్గర నిలిపేసాం అనమాట నీటిలో. ఇప్పుడైతే సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళేసి మీకు అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఏమేమి ప్రాబ్లం ఉందో అయితే చూస్తాం దీన్ని ఏథర్ది, సరేనా? తర్వాత డీటెయిల్లోకి వెళ్దాం. గాయ్స్, ఇదైతే మన బండి అనమాట. ముందుగా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం అనమాట. సో ముందుగా ప్రాబ్లమ్స్ ఏమంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి దీంట్లో డిస్ప్లే అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ డిస్ప్లే ఉంది కదా, ఇది ఆన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ కొడితే వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి వీళ్ళు బ్యాటరీ రీఛార్జ్ అవుతుందని చెప్పారు కదా, బ్యాటరీ బ్రేక్ వేసినప్పుడు తర్వాత టోటల్ ఉల్టా తిప్పినప్పుడు రీజనరేషన్ సిస్టమ్ అంటారు కదా, అదైతే వర్క్ అవ్వట్లేదన్నమాట. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ వచ్చేసి సౌండ్ వస్తుంది అనమాట, కర్ 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 అనేసి. అది వచ్చేసి డస్ట్ పాయింట్ ఉందన్నమాట, క్లీనింగ్ చేయాలి. సో అదొకటి. రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేదు. సో ఇదైతే చెప్తా వాళ్ళకి ఏమి ఛార్జ్ చేస్తారా లేకపోతే అలాగే చేస్తారా ఏమి మొత్తం డీటెయిల్ అయితే చెప్తానమాట. తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అన్నీ పోయినాయి, ఆ రెండు చేంజ్ చేయాలి. తర్వాత టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, ఓకేనా? అదంతా చూస్తాము. ఫస్ట్ సర్వీస్ అయితే చాలా 24 hours అయితే చేశారనమాట. సో రాండి వెళ్ళేసి సర్వీస్ సెంటర్లో అయితే ఇచ్చేసి వస్తామన్నమాట. ఓకే, సర్వీస్ సెంటర్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే జాబ్ కూడా అయితే వేస్తున్నారు. ఎంత అవుతుంది ఏమైనా అయితే చూస్తాము. అక్కడ చూస్తున్నాం కదా ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సర్వీస్ అయ్యిండేవి, పెండింగ్ ఉండేవి మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? రండి. గాయ్స్, సర్వీస్కి అయితే బండి అయితే ఇచ్చేసామన్నమాట. ఇదేనమాట జాబ్ కూడా అయితే ఇచ్చారు వీళ్ళు. చూస్తారు కదా, ఇది డేట్ చూస్తున్నారు కదా. సో అమౌంట్ ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇంత అవుతుందని చెప్పారనమాట. ఎక్స్పెక్టెడ్ ఇంక్లూడింగ్ బ్రేక్ ప్యాడ్స్ అన్నీ. సో మనకైతే వీళ్ళు ఒక 6 hours తర్వాత అయితే ఇస్తామని చెప్పారు. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ అయితే వెయిటింగ్ ఉన్నాయి. ఇవన్నీ వెయిటింగ్స్ అనమాట గాడీలు. సో రాండి, ఈవినింగ్ వచ్చేసి సర్వీస్ అయిన తర్వాత బిల్ ఎంత ఇస్తారు, తర్వాత ఏమేమి ఛార్జ్ చేస్తారు అన్నీ మొత్తం అయితే చెప్తారు. గాయ్స్, షోరూమ్ అయితే కాల్ అయితే వచ్చేసింది అనమాట మనకి. రండి షోరూమ్కి వెళ్ళేసి వెహికల్ అయితే తీసుకొచ్చేస్తాము. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందనమాట. ఓకే, ఇది షోరూమ్ నుండి మన గాడి అయితే ఎత్తుకొచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా తల పెళ్లి కూతురులాగా మెరిచిపోతుందో, ఓకేనా? రాండి, ఏమేమైంది, ఎంత అయింది, ఎందుకు, ఏమేమి చేంజ్ చేశారు మొత్తం బిల్తో సహా మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇదేనమాట వెహికల్. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. టోలేట్ మేర ఎప్పటి నుండి స్పోర్ట్స్ మోడ్లో అని. సో సర్వీస్ అయిన తర్వాత గాడి అయితే ఇలా లుక్ అయితే ఉందన్నమాట. బాగా కోటింగ్ అయితే చేశారు. సో వాటర్ వాష్ అయితే లేదు అక్కడ. అడిగాను అనమాట, ఈ షోరూంలో వాటర్ వాష్ అయితే లేదనమాట. వైట్ ఫీల్డ్ షోరూమ్ ఇది బెంగళూరులో. సో ఇంక వేరే దగ్గర అయితే వాటర్ వాష్ ఉంది. వీళ్ళు వాటర్ వాష్ అయితే చేయరనమాట, జస్ట్ వైప్ చేసి నీట్గా పాలిషింగ్ చేసి ఇస్తారనమాట. కోటింగ్ ఏమీ లేదు. సో గాడి అయితే మొత్తం డస్ట్ అంతా అయితే క్లీన్ అయితే ఆల్మోస్ట్ అయితే చేశారనమాట. సో మనమైతే 2 కంప్లైంట్స్ అయితే చేసామన్నమాట. ఒకటి వచ్చేసి అదే బ్రేక్ ప్యాడ్స్, తర్వాత వచ్చేసి బెల్ట్ నాయిస్, తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి ఇంకోటి అదే కోస్టింగ్ రీజనరేట్ సిస్టమ్ ఉంది కదా, అది అవ్వట్లేదు అనమాట. సో 3 అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి, కరెక్ట్గా ఉంది. తోలు చూసాను అనమాట 2 kilometers. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేశారు, మీకైతే చూపిస్తాను రండి. సో ఇవి మన పాత బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సో వాళ్ళైతే ఎవ్రీ సర్వీస్ మనం పోయినప్పుడు అయితే లాస్ట్ సర్వీస్లో కూడా చెప్పారు ఇంకో 1000 kilometers అంతే తోలొచ్చు అనేసి. 5000 kilometers సర్వీస్ అప్పుడు. నేనైతే ఇంకో 6000 kilometers తోలాను అనమాట. మళ్ళీ సెకండ్ సర్వీస్కి వచ్చినప్పుడు సేమ్ డైలాగ్ అనమాట, ఇంకో 1500 2000 తోలొచ్చు అనేసి. సో ఎందుకైనా బెటర్ 10,000 ఆల్రెడీ అయిపోయింది అనేసి నేనైతే చేంజ్ చేయించాను అనమాట. 2 ఒకేసారి చేంజ్ చేయించేసాను. వాళ్ళైతే ఒకటి చేంజ్ చేయమని చెప్పారు. ఇది ఒక బ్యాడ్ అనమాట, ఎందుకంటే ముందు బ్రేక్ అసలు ఎవరు అతను వాటర్ బాగానే ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో, కొంచెం కూడా అరగలేదనమాట. సో ఊరికేనే వాళ్ళు అలా ఎలా అని చెప్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ కావాలి కదా. చూసారా ఎంత బాగున్నాయో బ్రేక్ ప్యాడ్స్. వెనకాల అయితే కొంచెం అరిగిపోయినాయి అనమాట. సో ఇదైతే నెంబర్ అనమాట బ్రేక్ ప్యాడ్స్ది. ఎవరైనా ఆఫ్లైన్లో తీసుకోవాలా వేరే దగ్గర చేంజ్ చేయాలంటే చూసుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే 2 బ్రేక్ ప్యాడ్స్కి సేరి 700 అయితే ఛార్జ్ చేస్తారనమాట. ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఒక 850 అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి మనం చూసినట్లయితే ఇక్కడ చూసినా కదా 263 rupees ఉందనమాట ఫర్ బ్రేక్ ప్యాడ్. సో ఎంత అవ్వాలి అప్పుడు 500 and చేంజ్ అవ్వాలి అంతే. 540 అలా అవుతుంది. కానీ వీళ్ళైతే మనకి ఇంకా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేశారనమాట. సో ఇంత బాగున్న బ్రేక్ ప్యాడ్స్ని ఊరికి అయితే చేంజ్ చేయించామన్నమాట. బెటర్ మనం బ్రేక్ ప్యాడ్స్ 10,000 kilometers ఒకసారి లేకపోతే లోకల్ మెకానిక్లో తెలిసిన దగ్గర అయితే చేంజ్ చేయించుకోవడం బెటర్ అనమాట, లేకపోతే ఊరికే డబ్బులు బొక్క ఇక్కడ. సో బెల్ట్ క్లీనింగ్ అయితే నీట్గా అయితే అయిపోయింది అనమాట మొత్తము, కొంచెం కూడా సౌండ్ రావట్లేదు. ఓకే రండి వెళ్దాం.
సో గాయస్ ఇదైతే సర్వీస్ది సెకండ్ ఇన్వాయిస్ అనమాట, అదే సెకండ్ సర్వీస్ ఇన్వాయిస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రేక్ ప్యాడ్ కిట్స్ 449 కిట్ అనమాట, కిట్స్ కాదు. మొత్తం బ్రేక్ ప్యాడ్ ఇంకోటి వచ్చేసి 263 ఏమో వేశారు. తర్వాత ఏమో కేబుల్ అంటే 23 రూపీస్ ఛార్జ్ చేశారు. తర్వాత వచ్చేసి 10Kకి ఒక 6 రూపీస్ ఛార్జ్ చేశారు సర్వీస్ది. తర్వాత సిలికాన్ స్ప్రే బెల్ట్కి 165 రూపీస్ అంట. మొత్తం ఇంకోటి వచ్చేసి బేరింగ్ లూబ్రికేషన్ ఫ్రంట్ వీల్ అంట 256 రూపీస్ కొట్టారు. ఇది అప్లయింగ్ సిలికాన్ స్ప్రే వచ్చేసి దీనికనమాట, పైన కోటింగ్ లాగా అనమాట. సో ఇంకా అంతా వచ్చేసి బెల్ట్ క్లీనింగ్ అదేమి ఛార్జెస్ ఏమీ లేదనమాట, సర్వీస్లోనే ఇంక్లూడ్ చేశారు మొత్తం అది. ఓకే గాయ్స్ ఇదైతే అనమాట ఏథర్ సెకండ్ సర్వీసు. సో వీడియో నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.